ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా మన జీవితంలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ఆశలు కోల్పోయిన స్థితిలో మనం ఉండొచ్చు. విజయం మనకు దాదాపు అసాధ్యంగా అనిపించవచ్చు. మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్న శత్రువులు, మన మీదకు వస్తున్న శత్రువులు మన దగ్గర ఉన్న వ్యక్తుల కంటే కూడా బలమైన వ్యక్తులుగా మనకు అనిపించవచ్చు. మనల్ని బాధిస్తూ వేధిస్తూ మనకు నెమ్మది లేకుండా చేస్తున్న వ్యక్తులు మనకు మించిన శక్తి గలవారైనా అయ్యుండొచ్చు. మీ ముందున్న సమస్యలు మీరు ఎదుర్కోలేనంత బలమైనవిగా మీకు కనిపించవచ్చు. మీ ముందున్న పర్వతాలు మీ కంటికి చాలా పెద్దవిగా, వాటిని అధిగమించటం అసాధ్యంగా మీకు అనిపించవచ్చు. మీ వైపుకు దూసుకు వస్తున్న సవాళ్లు, మిమ్మల్ని తరుముతూ ఉన్న పరిస్థితులు మీకంటే పెద్దవిగా మీకు కనిపించవచ్చు. దాన్ని ఎలా అధిగమించాలో, ఎలా దానిని జయించాలో, ఎలా దానిని ఓడించాలో మీకు తెలియని పరిస్థితుల్లో సతమతం అవుతూ అనవసరంగా మీ దినములు వృధా చేస్తున్న పరిస్థితుల్లో కూడా మీరు ఉండి ఉండవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీకు ఒక శుభవార్త. ఈరోజు సరిగ్గా మీరు ఎదుర్కొంటున్న ఇటువంటి పరిస్థితుల్నే ఒకానొకప్పుడు ఆశ ఎదుర్కొన్నాడు. అటువంటి సమయంలో ఆశ తన పితరుల దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొని ఆయన తట్టు తిరిగి ఆయనను ఆశ్రయించి ఆయన యొద్ద ప్రార్థించటం ప్రారంభిస్తాడు. ఆశ తన నిస్సహాయ స్థితిని గుర్తించి తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి ఆయన నామంలో మోకరించి ప్రార్థించటం ప్రారంభిస్తాడు. ఈరోజు ఈయన మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఆశ ప్రార్థించి తన మీదకు వస్తున్న శత్రువుల మీద గొప్ప విజయాన్ని ఆయన చూడగలుగుతాడు. దేవుని సహాయాన్ని తన బలహీనతలో కోరి తనకు మించిన బలము గల శక్తి కలిగిన సైన్యంలో నుంచి దేవుని సహాయం ద్వారా ఆయన విడుదల పొందగలుగుతాడు.